మన ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా మన లైఫ్ మారుతుంది అనే దానికి ద సీక్రెట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే రాబర్ట్ అనే ఒక పర్సన్ వాళ్ళ కోచ్కి తన ప్రాబ్లమ్స్ గురించి ఒక ఈమెయిల్ పంపాడు. అతను ఒక గే అని, జాబ్ దగ్గర అతని కోవర్కర్స్ అతనిని ఇబ్బంది పెడుతున్నారని, ఒక స్ట్రీట్లో వెళ్తుంటే అక్కడ కొంతమంది హెరాస్ చేస్తున్నారని, అతను స్టాండప్ కామెడీస్ చేస్తుంటే గే అని అందరూ ఎగతాళి చేస్తున్నారని, ఇలా తన లైఫ్ అంతా అన్హ్యాపీగా ఉంది, ఏం చేయాలి అని కోచ్ని అడిగాడు. అప్పుడు కోచ్ ఏం చెప్పారంటే, నువ్వు నీకు వద్దు అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు, నువ్వు రాసిన ఈమెయిల్ని మళ్ళీ ఒకసారి చదివి చూడు, నువ్వే అన్నీ ఏం వద్దో చెప్తున్నావు అని చెప్పాడు. అప్పటి నుంచి రాబర్ట్ అతనికి ఏం కావాలో వాటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వితిన్ 6 to 8 వీక్స్లో జాబ్ దగ్గర అతన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళంతా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడమో లేదా ఆ జాబ్ మానేయడమో జరిగింది. ఆ స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు అతన్ని హెరాస్ చేసే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అండ్ స్టాండప్ కామెడీ చేసినప్పుడు అందరూ అతనికి స్టాండింగ్ ఓవేషన్లు ఇవ్వడం లాంటి మెరాకిల్స్ జరిగాయి. సో రాబర్ట్ అతని ఆలోచనలు చేంజ్ చేయడం ద్వారా అతని ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యి అతని లైఫే మారిపోయింది. అలానే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. మనం కాన్షియస్గా మన థాట్స్ని చూస్ చేసుకొని మన లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు.